ప్రధాని నరేంద్ర మోదీ ఆయన దివంగత తల్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఒక 15 విద్యార్థినిని ఇవాళ సోషల్ మీడియాలో బహిరంగ క్షమాపణలు చెప్తూ ఓ వీడియో విడుదల చేసిందామె. తాను చేసిన తప్పుకు తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తోంది. తాను చేసిన పనికి దేశం మొత్తానికి క్షమాపణలు చెప్తున్నానని, తాను ఎంతగా సిగ్గుపడుతున్నాను అంటే ఎవరి వైపు కన్నెత్తి చూడలేకపోతున్నానని, దయచేసి తనను అందరూ క్షమించాలి అని కోరుకుంటోంది ఆ వీడియోలో ఆమె. जुलाई को मैं सीपी गई थी अपने फ्रेंड्स के साथ. फिर वहाँ पे प्रोटेस्ट हो रहा था. मैंने यहाँ पे कोक पी. वहाँ पे ग्रुप्स बने हुए थे बहुत सारे. वो लोग बहुत चीज़ें बोल रहे थे, बहुत गालियाँ दे रहे थे प्रधानमंत्री जी को. उन लोगों के इन्फ्लुएंस में आके कि तुम लोग भी बोलो, कोई सब बोलो करके मैंने बहुत चीज़ें बोली. मैं भी मात्र 15 साल की हूँ. मैंने जो करा माफ़ी के लायक नहीं था. मैंने बहुत गंदी चीज़ें बोली है, బట్ ఇది मेरी पहली और आखिरी गलती होगी. इसके बाद ఎస్ స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్న టైంలో అక్కడ పరిస్థితులకు ప్రభావితమై తీవ్ర వ్యాఖ్యలు చేశానంటోంది ఆ యువతి. తీవ్ర ఆవేశంలో జరిగిన ఈ పొరపాటును తన జీవితంలో మొదటి అలాగే చివరి తప్పుగా చెప్పింది. ఫ్యూచర్లో ఇలాంటి తప్పును ఎప్పటికీ రిపీట్ చేయనని దేశానికి హామీ ఇచ్చింది. సమాజంలో ఎవరికి ముఖం చూపించలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నానన్నది మరో యువతి కూడా మోదీని కాల్చేస్తానని గతంలో వీడియో చేసింది. సో ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే, మోడీ అన్నట్టుగా టీనేజర్స్ ఏ ఇష్యూకైనా తొందరగా ప్రభావితం అవుతారు. అప్పటికప్పుడు ఆవేశంగా ఏదైనా మాట్లాడతారు. ఇప్పుడు ఈ 15 ఏళ్ల విద్యార్థిని కూడా చేసింది అదే. మోదీ కూడా వీళ్ళందరినీ క్షమిస్తున్నానని ఎందుకు చెప్పారంటే, టీనేజర్స్ ఆవేశంగా ఉన్న యువత క్షణికావేశంలో ఏదైనా మాట్లాడతారు, అందుకే వాటిని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను అంటూ ప్రధాని మోదీ చెప్పారు. సో ఓవరాల్ గా పశ్చాత్తాపానికి మించి ప్రాయశ్చిత్తం లేదంటారు కదా. ఈ అమ్మాయి కూడా క్షమించాలని వీడియో రిలీజ్ అవడంతో ఈ ఎపిసోడ్ కి ఎండ్ కార్డ్ పడినట్లు అవుతోంది. బట్ ఎంత క్షమాపణ చెప్పినా అశోక్, ఒక 15 ఏళ్ల యువతి అలాంటి అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడం అనేది కొంత తప్పే. हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं. जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है. कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली. किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया. मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई. न जाने कित బేసిక్గా ఈ అమ్మాయి చాలా దారుణమైన లాంగ్వేజ్లో మాట్లాడింది. అది కూడా జంతర్ మంతర్లో ధర్నా చేస్తున్నప్పుడు. ఈ ఒక్కటే కాదు, చాలామంది అమ్మాయిలు మీడియా కెమెరాలు పెట్టగానే, యూట్యూబ్ ఛానళ్ళ మైకులు పెట్టగానే ప్రధాని నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్టు, ఆయన తల్లిని ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ఎంత ఆవేశంలో ఉన్నప్పటికీ కూడా ఆ ఆవేదనని, ఆవేశాన్ని మన లాంగ్వేజ్ లో మాత్రం చూపించకూడదు. ఎందుకంటే శాంతియుతంగా అక్కడ మేము ధర్నా చేస్తున్నాము అని చెప్తూ ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయడం వల్ల మీరేం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు? ఇంకోటి, ప్రధాని నరేంద్ర మోడీ సో ఆ కోపంలో నన్ను తిట్టినందుకు నేను అందరినీ కూడా క్షమిస్తున్నాను అన్నారు. ఇప్పుడు ఈ ఆడపిల్లలంతా కూడా ఆ రోజు వల్గర్ భాషలో ఇష్టం వచ్చినట్టు దూషించిన వాళ్ళంతా కూడా ఇవాడు ఎందుకు క్షమాపణలు చెప్తున్నారు అంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ ఈ విధంగా నేను క్షమిస్తున్నాను అనటం, రెండోది వీళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ. సో ఆ పెట్టిన కేసులకు భయపడి చెప్పారా, లేకపోతే ఆల్రెడీ మోడీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు ఆ కేసులన్నీ కూడా వాపస్ తీసుకోమని, లేదా నిజంగానే వాళ్ళు రియలైజ్ అయ్యారా మేము నిజంగానే తప్పుగా మాట్లాడాము, ఇలాంటి లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు మనం అని? క్షమించమని చాలా మంది వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. ఒక్కటి కాదు, బిఫోర్ దట్ ఈ అమ్మాయి మాట్లాడిన వీడియో వింటే నిజంగా మనకు కూడా కోపం వస్తుంది. అంతలా మాట్లాడారు. అలా ఆడపిల్లలు చాలా మంది ఈ రకంగా మన జంజీకి సంబంధించిన వాళ్ళు జంతర్ మంతర్లో మాట్లాడారు. దేశ ప్రధాని ఉద్దేశించి విమర్శించవచ్చు, కానీ ఈ స్థాయిలో ఒక వల్గర్ లాంగ్వేజ్లో దూషించడం